నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. చేసి చూద్దాం డిఐవై ఎట్ హోమ్. అంటే మన ఇంట్లో చేసుకునే అన్ని రకాలవి కూడా మనం చేసి చూపిస్తుంటాం ఈ ఛానల్లో. ఇందులో లిక్విడ్ హ్యాండ్ వాష్ ఎలా తయారు చేసుకోవాలనేది నేను చూపించాను. ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చండి. లిక్విడ్ హ్యాండ్ వాష్ అంటే సింథటిక్ మెటీరియల్తో తయారు చేసి అమ్ముతుంటారు. అది ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, కానీ అందులో సింథటిక్ పదార్థాలు చాలా ఉంటాయి, అంత హెల్త్కి మంచివి కాదు. కాబట్టి ఇంట్లో మనం ఎలా తయారు చేసుకోవచ్చు ఈజీగా, చాలా ఈజీ అని తయారు చేసుకోవడం. ఇది తక్కువ దాంతో ఎక్కువ తయారు చేసుకోవచ్చు. అంటే తక్కువ రా మెటీరియల్తో ఎక్కువ తయారు చేసుకోవచ్చు. ఏ విధంగా అనేది చూపిస్తాను. మనం ఆల్రెడీ మీరు చూసారు కదా, నీమ్ సబ్బు తయారు చేసాం లాస్ట్ టైం. వేపాకులతోటి వేప సబ్బు తయారు చేసాం. అందులో ఒక 160 గ్రాములు సబ్బుని తీసుకున్నాను నేను. అంటే మీరు దీంట్లో డెట్టాల్ సబ్బు కానీ, బయట అమ్ముతారు డెట్టాల్ సబ్బు కానీ, లేదా లైఫ్ బాయ్ సబ్బు కానీ తీసుకుని హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు. లేదా డోవ్ సబ్బు కానీ, మీకు ఏది ఇష్టమైతే తీసుకోవచ్చు. అవన్నీ కూడా కాస్ట్లీ. కాకపోతే మన ఇంట్లో తయారు చేసుకున్న సబ్బు చీప్గా తయారు చేసుకున్నాం. ప్లస్ నీమ్ అనేది చాలా మంచిది, ఈ జర్మ్స్ అవి రాకుండా కాపాడదు. కాబట్టి దాంతో హ్యాండ్ వాష్ చేసుకుంటే చాలా మంచిది. ఆ నీమ్ ఆయిల్ సోప్ మనం తయారు చేసుకున్న దాంతో మనం ఇప్పుడు ఏ విధంగా లిక్విడ్ హ్యాండ్ వాష్ చేసుకుందాం అనేది మీకు చూపిస్తాను. ఫస్ట్ దాన్ని ఏం చేస్తారంటే, సోప్ని ఇలా చిన్న చిన్న ముక్కల కింద గ్రేట్ చేయండి. గ్రేటర్ ఉంటుంది కదా ఇంట్లో, దాంట్లో ఇలా తరిగి చిన్న చిన్న ముక్కల కింద చేసుకోండి. మీకు బయట డెటాల్ సోప్ దొరుకుతుంది, అది చేసుకోవచ్చు. లైఫ్ బాయ్ సోప్ చేసుకోవచ్చు. లేదా నేను చెప్పినట్టుగా ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. లేదంటే మీరు సోప్ బేస్ చెప్పారు కదా, సోప్ బేస్ నుంచి కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా గ్రేట్ చేసిన తర్వాత అందులోని మరిగి నీళ్లు, అంటే 100 degrees బాయిల్ అవుతున్న వాటర్ తీసుకొచ్చి వేయండి. వేసినప్పుడు ఏమవుతుందంటే ఈ సబ్బు అందులో కరిగిపోతుంది. కరిగిపోయినప్పుడు సబ్బుని ఏం చేస్తామంటే తిప్పుతూ ఉండాలి. మనం ఇలా తిప్పుతూ ఉంటే ఏమవుతుందంటే అది బాగా దాంట్లోనే కరిగిపోతుంది. ఇప్పుడు చూడండి, దీని నుంచి ఇక్కడే ఒక టెక్నిక్ ఏంటంటే, ఇలా కరుగుతూ ఉంటే మనకి ఎంత వస్తుంది, దాంట్లో ఎంత లిక్విడ్ ఉంటుందో అంతే వస్తుంది. దాన్ని అలా వదిలేస్తాం అనుకోండి, మళ్ళీ గడ్డ కట్టేస్తుంది. ఆ గడ్డలు కింద కట్టేస్తుంది. కాబట్టి గడ్డలు కట్టకుండా అలా స్లోగా తిప్పుతా దాంట్లో నేను నీరు పోస్తూ ఉండాలి. ఆ హాట్ వాటర్ కలదు, రూమ్ టెంపరేచర్ దగ్గర ఉన్న వాటర్. ఫస్ట్లో హాట్ వాటర్ వేసి కరిగిపోయిన తర్వాత రూమ్ టెంపరేచర్ దగ్గర ఉన్న వాటర్ కొద్దిగా పోస్తూ ఉండాలి. తిప్పుతూ ఉండాలన్నమాట. అలాగే ఎంతవరకు తిప్పొచ్చు అంటే, చిక్కదనం పోకుండా ఉన్నంత వరకు తిప్పొచ్చు. ఆ చిక్కదనం అలా ఉండాలి. ఏమంటే బాగా పలచగా అయిపోతే నీళ్ళు మానేయాలన్నమాట. అలా వేయకూడదు ఇంకా. అయితే ఇప్పుడు మధ్యలోనే మానేసాం అనుకోండి, అదంతా గడ్డల కింద కట్టేస్తుంది. అంటే ఇంకా దాంట్లో ఈ సబ్బు తయారయ్యే గుణం ఉంటుందన్నమాట. కాబట్టి నీరు మనం ఎంతవరకు యాడ్ చేయాలంటే అది యాడ్ చేస్తూ ఉండాలి. ఎప్పటివరకు, గడ్డలు ఆగిపోయే వరకు. కాబట్టి అలా కలుపుతా టెక్నిక్ ఏంటంటే, అలా కలుపుతాం, కాసేపు కలిపి ఒకసారి ఆగి చూస్తాం. ఆగి చూస్తే చిన్న గడ్డల కింద కడుతుంది అనుకోండి, అంటే సొలిడిఫై అవుతుంది అనమాట. ఆ సాలిడ్ల కింద ఫార్మ్ అవ్వకుండా మళ్ళీ నీళ్ళు వేసి మళ్ళీ కలుపుతూ ఉంటాం అనమాట. అలా కాసేపు కలుపుతూ ఉంటే ఇంచుమించుగా దాంట్లో 160 గ్రాములు తీస్తున్నాను కదా, 160 గ్రాములకి నాకు దగ్గర ఒక 800 ml 800 ml వరకు నీరు పట్టింది. 30 లీటర్ అనుకోండి, 30 లీటర్ నీరు పట్టింది. 160 grams సబ్బుకి 750 ml నీరు, లేకపోతే 750 గ్రాముల నీరు పట్టిందనమాట. అంటే ఒకేసారి వేసేకూడదు నీరు. అలా కలుపుతా వేస్తూ ఉండాలి. కొంచెం టైం పడుతుందని, టైం టేకింగ్, కొంచెం ఓపికగా చేసుకోవాలి. ఒక 20 నిమిషాలు, ఒక అరగంట, అంతకంటే ఎక్కువ పట్టదు. ఇలా చేస్తూ ఉంటే ఏంటంటే లిక్విడ్ పర్మనెంట్గా ఇంకా లిక్విడ్ రూపంలో ఉండిపోతుంది సబ్బు. గడ్డ కట్టదనమాట, పర్మనెంట్గా లిక్విడ్ రూపంలో ఉంటుంది. మనకు కావాల్సింది అదే కదా, అంటే ఎక్కువ తయారవుతుంది. 150 గ్రాముల సబ్బుని 750 గ్రాముల సబ్బు చేసాం. ఉపయోగించుకోవడానికి ఈజీగా ఉంది కదా. దీంతో మనం స్నానం కూడా చేయొచ్చు. స్నానం సబ్బు కింద వాడుకోవచ్చు, చేతులు కడుక్కోవచ్చు. అంటే ఈ సబ్బుని మనం ఇంకో విధంగా ఉపయోగించవచ్చు. మొక్కలకి చీడపీడలు వస్తుంటాయి కదా, దాని మీద దీన్ని డైల్యూట్ చేసి ఒక 10 grams 15 grams 1 లీటర్ నీటిలో కలిపి దాన్ని మొక్కల మీద తెలిపి అనుకోండి, చిన్న పురుగులు లాంటివన్నీ కూడా చచ్చిపోతాయి. మొక్క క్లీన్గా ఉంటుంది, మంచి హెల్తీగా ఉంటుంది మొక్క అనమాట. ఇది ఇన్సెక్టిసైడ్ కింద, పెస్టిసైడ్ కింద కూడా వాడచ్చు. మనకు ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే హ్యాండ్ వాష్ కింద వాడుకోవచ్చు అనమాట. హ్యాండ్ వాష్ కింద ఎలా వాడుకోవాలో దానికి సంబంధించినవి. ఇప్పుడు మన లిక్విడ్ మొక్కలకు వాడుతున్నప్పుడు ఇంకేం యాడ్ చేయక్కర్లేదు. దీన్నే ఇలాగా లిక్విడ్ కింద తయారు చేసి 750 ml సీసాలు వేసి ఉంచుని వాడుకోవచ్చు. అది హ్యాండ్ వాష్ కింద వాడుకుంటున్నప్పుడు మాత్రం మనం ఇందులో ఇంకొంచెం కలపాల్సి ఉంటుంది. ఎందుకంటే చేతులు కడుక్కున్నప్పుడు కొంచెం గ్లిజరిన్ కలపాలి,
అలాగే కొంచెం మంచి వాసన రావడానికి సెంట్ లాంటిది ఏదైనా కలుపుకోవచ్చు. మనకు కావాల్సిన రంగు ఫుడ్ కలర్ ఏదైనా కలుపుకోవచ్చు. ఫుడ్ కలర్స్ డేంజరస్ కాదు కదా, మనం తినేయే కాబట్టి అవి కలుపుకోవచ్చు. ఫుడ్ కలర్ ఇందులో కొంచెం డార్క్ అవనాకే లైట్గా కలుపుతున్నాను. గ్రీన్ అంటే పూర్తి గ్రీన్ కాకుండా లైట్గా బ్లూయిష్ కలర్లో వచ్చేలాగా కలుపుతున్నాను అనమాట కొద్దిగా. ఇంకా గ్రీన్ కావాలంటే ఎక్కువ కలుపుకోవచ్చు. అలాగే సెంట్ కోసం అంటే స్మెల్ కోసం లావెండర్ సెంట్ కలుపుతున్నాను. ఇవన్నీ మనకు బజార్లో దొరుకుతాయి. లింకులు ఇవ్వడం ప్రతి వీడియోలోనే ఎక్కడెక్కడ దొరుకుతాయని ప్రతి లింకులు ఇస్తాను. తక్కువగా ఎక్కడ దొరుకుతాయి నేను మీకు చెప్తున్నాను. అక్కడి నుంచి తెప్పించుకుని మీరు తయారు చేసుకోండి. ఎలా ఉందో నాకు కామెంట్స్లో పెట్టండి మీరు తయారు చేసిన తర్వాత. సెంట్ కూడా కలుపుకున్నాం ఇందులో. అలాగే విటమిన్ ఈ ట్యాబ్లెట్ కంపల్సరీ కలపాలి. విటమిన్ ఈ ఒక 2-3 ట్యాబ్లెట్లు కలపండి. బజార్లో అమ్ముతారు, మెడికల్ షాప్లో విటమిన్ ఈ ట్యాబ్లెట్లు అంటే ఇస్తారు. ఒక 3 కానీ 2 కానీ కలుపుకోండి సరిపోతుంది. ఎందుకంటే సబ్బు తయారు చేసినప్పుడు ఆల్రెడీ కలిపాం కదా ఇందులో మనం. ఇప్పుడు ఒక 2 కలుపుతాం. అలాగే గ్లిజరిన్ కూడా ముందు కలిపాం. ఇప్పుడు ఒక స్పూను ఒక 5 ml కలుపుకుంటే సరిపోతుంది. బాగా కలపండి. ఇంకా అన్నీ వేసిన తర్వాత బాగా కలిపి కాసేపు అలా ఉంచండి. ఉంచితే మీకు తెలిసిపోద్ది. ఇంకా అక్కడి నుంచి సబ్బు కింద గడ్డ కట్టదనమాట. అది లిక్విడ్ రూపంలో పర్మనెంట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే ఒక సీసాలకి 1 లీటర్ పెద్ద సీసాలోకి వేసుకుని దాని నుంచి మన డిస్పెన్సర్ సీసాలకు తర్వాత కావాలంటే ఎప్పుడైనా వేసుకోవచ్చు. ముందు పెద్ద సీసాలోకి వేసుకుని దాన్ని స్టోర్ చేసుకోవచ్చు. ఇది మీకు దీని షెల్ఫ్ లైఫ్ పడిందంటే 1 సంవత్సరం వరకు నిల్వ ఉంటుందండి. ఇది పాడవకుండా. అంటే ఏ రకం సోప్ తయారు చేసుకునే దాన్ని బట్టి ఆధారపడుతుంది. వేప సోపు కాబట్టి ఒక సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది. ఇది వేరే సోప్ అయితే ఇంకా ఎక్కువ ఉండొచ్చు. ఏమండి ఇది కోకోనట్ ఆయిల్తో చేసిన సోపు కాబట్టి వేప నూనె వేప వేసి చేసాం కదా కాబట్టి 1 సంవత్సరం వరకు గ్యారంటీగా ఉంటుంది. 1 లీటర్ తయారైంది చూసారా, మంచి 1 లీటర్ వరకు వచ్చింది. మూత పెట్టి పక్కన పెట్టుకోవచ్చు. కావాలంటే మామూలుగా హ్యాండ్ వాష్ చేసుకుని పాత అయిపోయినటువంటి డిస్పెన్సర్ డబ్బాలు ఉంటాయి కదా, పక్కన చూపించాను కింద పెట్టుని చూడండి. అలాంటి దాంట్లో వేసుకుని మనం చేతులు హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు అనమాట. ఇలాంటి దాంట్లో ఇప్పుడు దీన్నే పెద్ద దాంట్లో నుంచి ఒకసారి మీకు హ్యాండ్ వాష్ చేసి చూపిస్తాను ఎలాగో నురగది ఎలాగ వస్తుంది అనేది. ఆ చిన్న సీసాలు వేసుకుని మనం వాడుకోవచ్చు దీన్ని ఎప్పుడు కావాలితే అప్పుడు. మళ్ళీ అందులో ఇటు నేను ఒకళ్ళు ఆర్డర్ పెట్టి చేసింది, ఒకళ్ళు కావాలన్నారు వాళ్ళకి చేసిస్తాను అనేది. అలా చక్కగా వస్తుంది అనమాట. ఇంకా మీ ఇష్టం, ఇంకా పలుచగా కూడా చేసుకోవచ్చు. ఇంకా నీళ్ళు వేసి ఇంకా పలుచగా కూడా చేసుకోవచ్చు. ఇంకా ఎక్కువ అవుతుంది. దీంతో స్నానం కూడా చేయొచ్చండి. స్కిన్కి కూడా చాలా మంచిది. ఇందులో కెమికల్స్ బయట వాడి లిక్విడ్ సోప్లో రకరకాల కెమికల్స్ కలుపుతున్నారు. కాబట్టి ఇలా చేసుకోండి ఇంట్లో. ఇది శుభ్రంగా దీంట్లో వేప కూడా ఉంది. అన్ని రకాల క్రిములని చంపేస్తుంది. స్నానం కూడా చేయొచ్చు దీంతో. షాంపూ కింద కూడా వాడుకోవచ్చు దీన్ని. తలకు కూడా పెట్టుకోవచ్చు. మొత్తం ఒళ్ళంతా ఉపయోగించుకోవచ్చు అనమాట. చూసారు కదా ఎంత స్మూత్గా వస్తుంది ఇది చక్కగా. ఆడవాళ్ళకైతే ఇంకా స్మూత్గా వస్తుంది. మగవాళ్ళ చేతులు రఫ్గా ఉంటాయి కాబట్టి మాకు కూడా చూడండి ఎంత స్మూత్గా వచ్చిందో. చూడండి ఎంత స్మూత్గా వచ్చింది చెయ్యి. మగవాళ్ళ చేతులు లేకుంటే ఆడవాళ్ళ చేతులు ఇంకా ఎంత అందంగా వస్తాయి చూడండి. ఓకే అండి, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. అలా కొత్త వాళ్ళు ఎవరినట్టు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్ ఫర్ వీడియో.